బీసీలు ఏం ఆలోచించాలి? ఎలక్షన్స్ జరగాలి, అందరూ పోటీ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి బీసీలు ఏం ఆలోచించాలి? బీసీలు ఏం ఆలోచించాలంటే గల్లా బట్టి అడగాలి. అధికారం బీజేపీని అడగాలి, కాంగ్రెస్ని అడగాలి. బీఆర్ఎస్ ఏం చేసింది? అది కూడా అట్లనే ఉంది కదా. అంతే. అందరు దొంగల పార్టీలు ఉన్నాయి కదా. మంచి పేదల పార్టీలా, ప్రజల పార్టీలా కావు కదా. చోర్ల పార్టీలు అందరు దొంగలే, రాజకీయ నాయకులు అందరూ దొంగలే ఉన్నారు. అందుకని బీసీలు అందరూ కలిసి ఒక ప్రత్యామ్నాయం సృష్టించుకోవాలి. ఎలక్షన్లో ఉంటే ఎట్లా ఉండాలి, ఒక ప్రత్యామ్నాయం కావాలి. ప్రత్యామ్నాయం ప్రజాస్వామికంగా ఉండాలి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు లేకుండా ఉండాలి. నిజాయితీ పరులకు ఇవ్వాలి, శ్రమ చేసే వాళ్ళకి ఇవ్వాలి, సేవ చేసే వారికి ఇవ్వాలి. ఎవరికైనా సేవ చేసేవాళ్ళు ఉన్నారు ఏ పార్టీలన్నా? ఇస్తారా? ఏ పార్టీ సేవ చేసేవారికి ఏది? మేధావులకు ఇస్తా ఏదు, నిస్వార్థ పరులకు ఇస్తా ఏదు. ఎవరికి ఇస్తారు? దొంగలు లంగల్ లఫంగలకే ఇస్తారు. కాబట్టి వాళ్ళు బీసీల దొంగలు లంగల్ లఫంగలు ఉండరు కదా. మాకు దొంగల చోరతంత్రం కావాలి. చోరులు ఎక్కడ ఉండరు? బీసీలలో ఉండరు, ఎస్సీలలో ఉండరు, ఎస్టీలలో అసలే ఉండరు. కాబట్టి మైనార్టీలు కూడా అంతే సంగతి. అందుకని ఎవరైనా సరే దీంట్లో మీ దాంట్లో దొరుకుతలేరా? ఏం చేయాలి మరి? బీసీలలో గై దొంగ గౌడ్లను చూస్తాం, గౌడ్లో సర్వాయి పాపనుడు కానీ గై దొంగ లేడు. ముదిరాయలను చూస్తాం, పండుగల సాయనుడు కానీ గై దొంగ లేడు. కాబట్టి ముదిరాలకు ఇచ్చలేదు, గౌడ్లకు ఇచ్చలేదు, కురుమలకు ఇచ్చలేదు, గొల్లలకు ఇచ్చలేదు, చాకలికి ఇచ్చలేదు, మంగళకి ఇచ్చేది లేదు. అంతే. ఎవరికి పద్మశాలకి ఇచ్చేది లేదు. ఎవరికి ఇయ్యరు. వాళ్ళు బలిసిన వాళ్ళకి ఇస్తారు. బలిసిన వాళ్ళంతా భూములు కబ్జాలు పెట్టి మాఫియానే కదా వాళ్ళంతా. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వన్ మాఫియా. వీళ్ళది అంటే బీసీలు ఎవరికి ఉన్నారా? లేదు, ఏమీ లేదు. కాబట్టి బీసీలకు రావు. తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పుల్లు మేకలకు న్యాయం చేయవు. కాబట్టి మేకలంతా ఒక సంఘంగా ఏర్పడాలి. ఆయన చెప్పిండు కదా, పులి చంపిన లేడి నెత్తురు కాదు, లేడి చంపిన పులి నెత్తురు కావాలి. లేడ్లందరూ ఏకమై పులిని చంపాలి. జింకలన్నీ ఏకమై పులిని చంపాలి. జింక చంపిన లేడి నెత్తురు కావాలి. అప్పుడు ప్రజాస్వామ్యం ఉంటుంది. పులి చంపిన లేడి నెత్తుంటే దొంగల రాజ్యం ఉంటుంది. అంతే అంతే. అందుకని బీసీలందరూ సోయిలో పడాలి, చైతన్యం తెచ్చుకోవాలి, ఏకం కావాలి. ఎట్లా ఏకం కావాలి? తాడు పేనుకున్నట్టు పేనుకోవాలి. నువ్వు ఈ కులంలో రా, నువ్వు ఈ కులంలో రా, నీ దారి నువ్వు, నీ దారి నాదే. కానీ అందరం శత్రువుని దాడి చేసేటప్పుడు మాత్రం ఉమ్మడిగా దాడి చేయాలి. లెట్ us మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. అట్లా చేయాలి. దానికోసం ఒక ప్రత్యామ్నాయం కావాలి. ప్రత్యామ్నాయం కావాలంటే ప్రజలను చైతన్యవంతం చేయాలి. దానికి ఏం చెప్తామంటే, చైతన్యం పునాదిగా ఉద్యమాలు ఉండాలి, సంఘీభావం పునాదిగా పోరాటాలు ఉండాలి. కాబట్టి అన్ని సంఘీ కులాల మధ్య సంఘీభావం సృష్టించాలి.